సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ వీడియో ఏదైతే కెనరా బ్యాంక్లో ఒక స్కీమ్, ఇప్పుడు మీకు అన్నీ కూడా కెనరా బ్యాంక్ ఏమేమి ఉన్నాయి, అగ్రికల్చర్కు, వ్యవసాయదారులకు, లేదు గ్రామాల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, ఎలాంటి రుణాలు వస్తాయి, ఎలాంటివి ఉంటాయి అనేది మీకు వివరించడం జరుగుతుంది. ఈ వీడియోలో పాల రుణాలు, ఈ పాలు ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి, ఆ రుణాలు ఎలా ఇస్తారు అనేది నేను చెప్తాను. దయచేసి మీరు నాకు వీడియో వినండి, 1-2 సార్లు, కానీ కాల్ చేయొద్దు దయచేసి. ఇవి ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళకి వర్తిస్తవి. ఇవి కెనరా బ్యాంక్లో ఇస్తారు లోన్లు. మీరు ఇవి స్కీమ్స్ ఏవైతే కెనరా బ్యాంక్లో స్కీమ్స్ ఉన్నాయో వాళ్ళకి వీలైతే వివరణ ఇవ్వండి. ఎందుకోసం అంటే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే మామూలు మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో ఈ స్కీమ్ వివరాలు వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో చూసి, అర్హత ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి గైడ్ చేసి మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు సబ్సిడీలు కూడా ఉన్నాయన్నమాట. సబ్సిడీలు కూడా ఎంత వస్తుంది ఆ విలేజ్ని బట్టి, మీరు తీసుకునే అమౌంట్ని బట్టి 35%, 50% ఇట్లా సబ్సిడీలు కూడా ఉంటాయి. మీరు దానికి కూడా అవి కూడా వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్తాను. ఇది పాలకు సంబంధించింది, మిల్క్ ప్రొడక్ట్స్, పాలకి సంబంధించినటువంటి లోన్లు. ఈ పాల రుణాలు ఏవైతే ఉన్నాయో ఇది ఎవరికి ఇస్తారు, ఎట్లా ఇస్తారు అంటే, షెడ్ వేసుకోవటానికి, మనం ఇప్పుడు బర్రెలు, ఆవులు, మేకలు, గొర్రెలు ఏవైతే పశువులు అంటామో అవి కొనుక్కోవటానికి, అవి నివసించటానికి, ఉండటానికి అవి షెడ్ వేసుకోవాలి. ఆ షెడ్ వేసుకోవటానికి దీని కిందే లోన్ వస్తుంది. మన దగ్గర ప్లేస్ ఉండాలి, లేదు లీజుకి వచ్చినా ఏం లేదు. ఇప్పుడు మనది ప్లేస్ లేదు, మనం ఆ లీజుకి తీసుకున్న ఆ ప్లేస్లో అయినా మనం షెడ్ వేసుకుంటాం అనుకో, ఆ లీజ్ అగ్రిమెంట్ ఉండాలి. ఆ ల్యాండ్కి సంబంధించిన లీజ్ అగ్రిమెంట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే అందులో మనం షెడ్ వేసుకోవడానికి లోన్ వస్తుంది. మళ్ళీ తర్వాత మనం కొనుక్కోవటానికి బర్రెలు కానీ, ఆవులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, ఏవైతే పాడి పశువులు అంటాం వీటిని, ఈ పాడి పశువులు ఏదైతే ఉందో వాటికి అధిక దిగుబడిని ఇచ్చే, అంటే రోజు 5 లీటర్ల కంటే ఎక్కువ ఉండాలి, అటువంటి వాటికి అవి కొనుక్కోవటానికి, అంటే ఆవులు కానీ, బర్రెలు కానీ, గేదెలు కానీ, అంటే 5 లీటర్ల పైన పాలిచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కోవటానికి ఇవి, అంటే అధిక దిగుబడిని వస్తాయి అన్నట్టు. తర్వాత పాడి పరికరాలు, అంటే ఏంది, పాలకు సంబంధించినటువంటి పరికరాలు కానీ, వాటికి సంబంధించిన దానా కానీ, అవి పచ్చిమేత పెంచడానికి కానీ, అవి కొనుక్కోవటానికి, అంటే దానాగా కొనడానికి కానీ, పచ్చిమేత కొనడానికి కానీ, పాడి పరికరాలు కొనడానికి కానీ, అంటే ఆ షెడ్లో ఏవైతే ఇవి ఉండటానికి ఏవైతే పరికరాలు ఉంటాయో అవి కొనుక్కోవటానికి ఇప్పుడు ఈ లోన్లు వస్తాయి అన్నమాట. వీటన్నిటికీ లోన్లు వస్తాయి అన్నట్టు. తర్వాత మనము ఒకవేళ లోకల్గా దొరకట్లేదు, ఆవులు బర్రెలు దొరకట్లేదు అంటే సంతలు ఉంటాయి. సంతలు మన దగ్గర సంతల్లో అంత 5 లీటర్ల పైన ఇచ్చేవి లేవు అనుకో, ఇంకెక్కడో ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకుంటాం అనుకోండి, దానికి రవాణా, సపోజ్ ఎక్కడో కొంటావు జంతువుని, బర్రెనో గేదెనో ఆవునో ఎక్కడో కొంటావు, కొని అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, దాని ఖర్చు కూడా వీళ్ళు లోన్ కింద మనకి ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఈ ఒకవేళ ఆ జంతువులు ఏవైతే వచ్చినాయో వాటికి 120 కిలోల చొప్పున, అంటే ఒక నెల కాలానికి దానా ఖర్చు కూడా ఇస్తారు. అంటే ఇది ఫస్ట్ రాగానే అది ప్రోడక్ట్ స్టార్ట్ కాదు, పాలు ఇవ్వటం అవన్నీ కాదు. కాబట్టి ఒక నెల పాటు 120 కిలోలు దానాకు అయ్యేటటువంటి ఖర్చు కూడా ముందు మనము ఇవన్నీ లోన్ కింద తీసుకోవచ్చు. లోన్ తీసుకుంటే లోన్ బట్టి సబ్సిడీ ఉంటుంది, టైం ఫ్రేమ్ ఉంటుంది, ఎలిజిబిలిటీ ఉంటుంది. మీకు ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది మీరు కెనరా బ్యాంక్కి వెళ్ళి మీరు అడగాలి. ఇట్లుంది అంటే వాళ్ళు అడిగిన ఏవైతే ఉంటాయో అర్హతలు, అవి కనుక ఓకే అయితే మీకు లోన్ వస్తుంది, సబ్సిడీలు వస్తాయి, ఈ లోన్ శాంక్షన్ అయింది. ఆ బ్యాంక్కి వెళ్ళి మీరు చెప్పాలి, చూపించాలి, వాళ్ళు సర్వే చేస్తారు. సర్వే చేసి నీకు ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి జరుగుతుంది. ఇది ఒక పద్ధతి. ఇక తర్వాత ఈ పొలంలో ఏదైతే ప్రాసెసింగ్ చేయడానికి పాస్చరైజ్ ప్లాంట్ అంటారు అనమాట, పాస్చరైజేషన్ ప్లాంట్, దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా వీళ్ళు ప్రాసెసింగ్ చేసుకోవడానికి వాళ్ళు పొలంలోనే అవి ఇవ్వటం జరుగుతుంది. అంటే దానికి కూడా వస్తాయని చెప్తుండ్రు. తర్వాత సంకర జాతి, అంటే సంకర జాతి అంటే ఏంది, హైబ్రిడ్ అనమాట. అవి ఏంటిది,
అవి ఎక్కువ పాలు ఇస్తాయి అన్నట్టు. 20 లీటర్లు, 25 లీటర్లు, 15 లీటర్లు అట్లా. అంటే ఏవో బాగా పాలు ఇచ్చేటటువంటివి ఉన్నాయనుకో, అవి రేట్ ఎక్కువ ఉంటాయి. వాటికి కూడా మనకి తీసుకోవచ్చు. దాని ఏదైతే కొన్నేళ్ల వరకు పాలిస్తాయి. అంటే చిన్న ఏజ్ నుంచి కొన్నేళ్ల వరకు ఇస్తాయి. అటువంటి వాటికి కూడా మనము వాటి పెంపకం కోసం ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయనుకోండి, దాని పెంపకం కోసం కూడా మనం లోన్ తీసుకోవచ్చు. అయితే అంతకుముందు మీరు ఏం లోన్ తీసుకోకుండా ఉంటే పెంపకం కోసం తీసుకోవాలి. ఆల్రెడీ మన దగ్గర బర్రెలు ఉన్నాయి, గేదెలు ఇవి ఉన్నాయి అనుకోండి, ఆవులు ఉన్నాయి, అవి పెంపకం కోసం. అంటే ఏంది, అప్పటికి ఇప్పటివరకు నువ్వేం లోన్ తీసుకోలేదు, దాని పెంపకం కోసం. అంటే దానికి ఇంకా పెంచుదాం, దాన్ని ఇంకా ఎక్స్పాన్షన్ అంటే ఏంది, ఇంకా ఎక్కువ కొనుక్కుందాం అనుకున్నావు, లేకపోతే ఉన్నదాన్ని బాగా పోషించాలనుకుంటావు, లేకపోతే ఇంకా వేరే దాన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నావు, ఇంకా ఎక్కువ ఆవులు కానీ గేదెలు కానీ చేద్దాం అనుకుంటున్నావు, అప్పుడు దానికి మీరు ఏం చేయాలి, దానికోసానికి కూడా మనకి లోన్లు వస్తాయన్నమాట. ఇక తర్వాత ఏదైతే వీళ్ళు అంటే తెలిసిన పశువుల ఏదైతే పెంపకందారులు ఉన్నారో వాళ్ళకి సాంకేతిక అర్హత కలిగిన వ్యవస్థాపకులు, అంటే సంకర జాతి సంతానాన్ని పొందటానికి వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ కానీ, దాన్ని విక్రయించేంత వరకు కానీ ఏది ముందైతే అది ఆవులను కొనుగోలు చేయడానికి కూడా ఆర్థికంగా సహాయం పొందవచ్చు. అంటే ఉదాహరణకి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ మొర్రా జాతి ఆవులు అంటారు, లేకపోతే హైబ్రిడ్ ఏవైతే ఉన్నాయో ఇవి సంకర జాతి అంటారు అనమాట. హైబ్రిడ్ అన్న సంకర జాతి అన్న అదే అనమాట. అయితే ఆ సంకర జాతి సంతానాన్ని పొందడానికి ఇవి టైం తీసుకుంటుంది. అయితే ఇవి పుట్టి పెరిగి అమ్మేంత వరకు దాని రేట్ ఏదైతే ఉందో అప్పటి వరకు కూడా ఈ మనకి బ్యాంక్ వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తారు. అంటే చిన్న చిన్న దూడలు ఆ స్టేజ్లో తీసుకొచ్చి దాన్ని పెంచి దాన్ని ఇంకా దాని యొక్క ఆ పాల ఉత్పత్తి వచ్చే టైం వరకు దీన్ని చూసుకొని దాని తర్వాత అప్పటి వరకు కూడా ఈ లోన్లని మనం చేయవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు ఏదైతే డౌట్స్ ఉంటాయో మీరు మీ కెనరా బ్యాంక్ వెళ్ళేసి ఇట్లా పాలకు సంబంధించిన లోన్లు ఉంటాయి కదా, దానికి సంబంధించిన వివరాలు మీకు తెలిసినంత వరకు 1-2 సార్లు వినండి వీడియో. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్తుండో వినండి. విని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలి. మీ దగ్గర ఏవైతే ప్రూఫ్లు ఉంటాయనుకోండి, పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్, ఆధార్, ఇవన్నీ తీసుకుపోవాల్సి ఉంటుంది. ఫోటోలు 1-2 ఫోటోలు కూడా పెట్టుకొని వాళ్ళు ఏదైనా అడిగితే ఫామ్ ఉంటుంది, ఫిలప్ చేయాలి. మీకు ఎలిజిబిలిటీ అర్హత ఉంటే వాళ్ళు సర్వే చేసి ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. కెనరా బ్యాంక్లో ఒక స్కీమ్ ఉందని మీకు విశ్లేషించడం మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ.